సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అయితే జగన్ గారు ఒక కీలక కామెంట్ చేశారు. నాకు మాట్లాడే అవకాశం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే రానని చెప్పి ఆయన అన్నారు. అలానే తాను చేయదలుచుకున్న నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ తలుస్తుంది. అది చాలా తప్పని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఏమంటున్నానంటే, మీరు ప్రతిపక్ష నాయకుడు, మీరు ప్రజల పక్ష నాయకుడు, ప్రజల వాయిస్ని మీరు అసెంబ్లీలో వినిపించాలా. మీరు మీరు కట్టే గవర్నమెంట్ కాలేజీలు అని అంటున్నారు, ప్రైవేట్ పరణ చేస్తున్నప్పుడు మీరు ప్రజల తరపున మీరు పోరాడాలా. మిమ్మల్ని ఆల్రెడీ వాళ్ళు బయటకు పంపించేదాకా పోరాడాలా, మీకు వాయిస్ ఇచ్చేదాకా పోరాడాలా. ప్రజల పక్షాన మీ గొంతుకి ఇచ్చారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా, 1000 సీట్లు ఇచ్చినా, 100 ఇచ్చినా, ప్రజలు కొన్ని లక్షల మంది 40% ఓటు ఇచ్చి మీకు ఒక వాయిస్ ఇచ్చారు. ఆ వాయిస్ని మీరు అసెంబ్లీలో కూర్చోవాలా, అసెంబ్లీలో మాట్లాడాలా. మీరు అసెంబ్లీలో జీతం తీసుకుంటున్నారు, అసెంబ్లీలో బత్తాలు తీసుకుంటున్నారు, కారు అలవెన్సులు తీసుకుంటున్నారు, మీ సెక్యూరిటీ ఇస్తున్నారు, జెడ్+ సెక్యూరిటీ అన్నీ కూడా మీరు గెలబట్టే ఇస్తున్నారు కదా. కనుక మీరు ప్రజల పక్ష నాయకుడిగా మీరు ప్రజల్లో అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడండి. వాయిస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాట్లాడి ప్రజలు చూస్తారు. వాళ్ళు వాయిస్ ఇవ్వకపోతే గవర్నమెంట్ తప్పవుతుంది. మీరు ప్రైవేటీకరణ చేయాలా వద్దా, ప్రైవేటీకరణ ఎందుకు చేయబోతున్నారు, వాళ్ళు పీపీపీ పద్ధతి అంటున్నారు, మీరు వచ్చి గవర్నమెంట్ పద్ధతి అంటున్నారు, ప్రైవేటీకరణ అంటున్నారు. అది మొత్తం టోటల్గా అసెంబ్లీలో డిస్కస్ చేయండి. అసెంబ్లీలో మీరు మాట్లాడండి. ఇక్కడ కేటీఆర్ గారిని గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ కేటీఆర్ గారు ఇరుకుని పెడుతున్నారు. వాళ్ళున్న 23 మందో 20 మందో 15 మందో అల్లాడిస్తున్నారు. కనుక మన 26 మంది పీజీఆర్ గారిని గుర్తుపెట్టుకోండి. 26 మంది ప్రతిపక్షం ఇదే చంద్రబాబు నాయుడు గారిని అల్లాడిచ్చాడు. ప్రతిపక్షం అంటే ఏంటో చూపించాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజల పక్షాన నాయకుడిగా నాకు సీట్లు ఎంతనే కాదు వాయిస్ ఇచ్చాడు. అలా మనం ఈరోజు పీజీఆర్ గారు మన దగ్గర లేరు. అలాగే ఈరోజు మన దగ్గర కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నారు. మనం వీళ్ళందరినీ చూస్తున్నాం. హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వాళ్ళు వస్తుంటే భయపడుతున్న ఆ పరిస్థితి గురించి ప్రతిపక్షం. కనుక దయచేసి మీరు అసెంబ్లీకి రండి, ప్రజల పక్షాన మాట్లాడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము సూపర్ 6 చేసామని చెప్తున్నారు. వాళ్ళు పీపీపీ పద్ధతి అని చెప్తున్నారు. ప్రైవేట్ పర్ణ అని మీరు అంటున్నారు. అలాగే రోడ్లు సూపర్గా వేసామని చెప్తున్నారు. రోడ్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకున్న నాయకులు అందరూ ఏమైపోయారు, మీ నాయకులు ఎలాగున్నారు, అవన్నీ ఒక్కసారి రోడ్లు చూపించండి. ఆ రోడ్లన్నీ గుంతలు అయిపోయాయి, రోడ్లన్నీ నీరు పట్టేసాయి, మొత్తం డ్రైనేజీలన్నీ మూసేశారు. గతంలో మీరు చేసిన పాపాలే. ఆ పాపాలని మనవలు కూడా ఏది పట్టించుకోవట్లేదు. దాన్ని మీ ప్రతిపక్షంగా మీరు అడగట్లేదు, మాట్లాడట్లేదు. ఈరోజు అనకాపల్లి నుంచి వడ్డాది దాకా రోడ్డు ఏది, మీకు ఆ పాడేరు చింతపల్లి రోడ్డు ఏది. ఆ రోడ్డుకి మాకు ఎవరున్నారు, ఒక టీడీపీ ఎమ్మెల్యే, ఒక జనసేన ఎమ్మెల్యే, ఒక టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ బండా సత్యనారాయణమూర్తి గారు, సీనియర్ మోస్ట్ రాజు గారు, సీనియర్ మోస్ట్ కొనతాల రామకృష్ణ గారు. మరి ఆ రోడ్డు ఏమైపోయింది? సీనియర్ మోస్ట్ కొల్లి రవీంద్ర గారు ఇన్ఛార్జ్. అలాగే మనం అక్కడికి వెళ్తే కొత్త వలస నుంచి విజయనగరంకి వెళ్ళే రోడ్డు, మనం అలమండకి వెళ్ళే రోడ్డు, అలాగే జామికి వెళ్ళే రోడ్డు, అలాగే మన పద్మనాభంకి వెళ్ళే రోడ్డు, అలాగే ఎస్కోటకి వెళ్ళే రోడ్డు, అలాగే బొడ్డపాలెంకి వెళ్ళి అరకుకి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో రోడ్లు బాగున్నాయి అనేది తప్పు. మన పాకిరాపేట, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం చెప్పడం కాదు, మీరు చెప్పాలి. మీరు ప్రతిపక్షం మాట్లాడాలి, అసెంబ్లీలో చెప్పాలి, అసెంబ్లీలో 0 అవర్లో ఎత్తాలి, 0 అవర్లో మాట్లాడాలి, మీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి, కూర్చోవాలి. షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ఆపేశారు, షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు, షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు పేమెంట్లు ఇవ్వట్లేదు అంటే ఉదాహరణకి ఇవన్నీ కూడా ప్రతిపక్షంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ లేవనెత్తాలి. మీరు మాట్లాడాలి. 11 మంది ఉన్నాం కాదు. మీరు పీజీఆర్ గారిని గుర్తు తెచ్చుకోండి, మీరు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని గుర్తు తెచ్చుకోండి. రండి, ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి. ఈ పీపీపీ విధానం ఏంటి, ప్రైవేటీకరణ ఏంటి, మీరు కట్టిన మెడికల్ కాలేజీలు ఏంటి, ఇవన్నీ మాట్లాడి దయచేసి వచ్చి ప్రభుత్వాన్ని అడగండి. ప్రభుత్వం అప్పుడు అర్థం చేసుకుంటుంది. ఇక్కడ తప్పు జరిగిందని రెక్టిఫై చేసుకుంటుంది. ఎక్కడ ఎమ్మెల్యేలు ఎందుకు మనకు చెప్పట్లేదు, ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, లోకేష్ గారిని చూస్తే, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే భయపడుతున్నారే తప్ప పనులు చేయించట్లేదు. జాయింట్ కలెక్టర్లు చెప్పట్లేదు, కలెక్టర్లు చెప్పట్లేదు, సర్పంచులు చెప్పట్లేదు, ఎంఆర్ఓలు చెప్పట్లేదు, కరెక్ట్గా వర్కులు జరగట్లేదు, పనులు పూర్తి అవ్వట్లేదు. కనుక బడ్జెట్ ఇస్తున్నారు, అక్కడ బడ్జెట్ టోటల్గా మాయమైపోతుంది. ఇవన్నీ ఉన్నాయి.
మీరు మాట్లాడాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. మీరు అవన్నీ గుర్తు చేసుకొని దయచేసి మీరు రావాలి. నాకు టైం ఇస్తే వస్తా అంటే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు ఎందుకు రావట్లేదు? మీరు చేసిన తప్పులా, మీరు గతం చేసిన పాపాలా? అలాగే మీరు అక్కడికి మొత్తం లగ్జరీ బిల్డింగ్ కట్టారు, ఋషికొండ ప్యాలెస్, జగన్ రెడ్డి గారి ప్యాలెస్. అది 500 కోట్లు ఎవరు తిన్న సొమ్ము. నెలకు ఎంత వడ్డీ పడుతుంది? ఈరోజు వడ్డీ నెలకు ₹1 కోటి పడుతుంది. ఇప్పుడు దానికి రెంట్కి ఇస్తే ఎంత వస్తుంది? దాని మీద ఇన్కమ్ ఇస్తే ఎంత వస్తుంది? అమ్మటానికి మనకు పర్మిషన్లు రావు. సెంట్రల్ గవర్నమెంట్ నేవీ పర్మిషన్ ఇవ్వాలి, ఎన్నో మొత్తం టోటల్ రక్షణ శాఖ పర్మిషన్ ఇవ్వాలి, ఎన్నో ఉన్నాయి. కనుక అమ్మటానికి అవ్వదు. అద్దెకి ఇవ్వాలంటే మనకు ₹1 కోటి వడ్డీ పడుతుంది. ఆ వడ్డీకి మనం ఎంత ఇవ్వాలి? ఒక అంబానీ కానీ నేను ఒక ఆదాని కానీ అద్దె కొనగలరు తప్ప మామూలు లెవెల్ ఉండలేరు. అలాంటి బిల్డింగ్ కట్టారు. దేనికి వాడాలి, ఎందుకు వాడాలి, ఎలాగ యూజ్ చేయాలి అనేది ఒక ప్రశ్నార్థంగా మీరు నష్టం పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టి మీరు వెళ్ళిపోయారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈరోజు అమరావతి నాశనం అయిపోయిందంటే కారణం మీరు కాదా? అమరావతి సర్వనాశనం అయిపోయిందంటే 10,000 కోట్లు 15,000 కోట్లు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం అయిపోతే మళ్ళీ కొత్తగా అన్నీ కట్టుకుంటున్నారు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా పూర్తి చేయలేదు. ఇలా పోలవరం అన్నారు, పోలవరంలో మొత్తం టోటల్గా డ్యామ్ మొత్తం టోటల్గా అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. డ్యామ్ పూర్తి కాదు కదా, వర్క్ కూడా స్టార్ట్ కాలే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు గెలిచిన వరకు రోడ్డు మీద ఉన్నారు, గెలిచిన తర్వాత ఇంట్లో ఉన్నారు. ఈరోజు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మేమేమంటున్నాం అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజల పక్షాన మీ గొంతుకు కావాలి. మీ నాన్నగారు ఉండేటప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు పీజీఆర్ గారు ఉండేవారు. ఆయన ఎలాగ ఆట ఆడించాడో, ఏమో మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ప్రభుత్వానికి పీజీఆర్ మాట్లాడుతున్నాడంటే మొత్తం మాకు మైక్ ఇవ్వండి, మా మైక్ ఇవ్వండి, ప్రజల పక్షానికి గొంతుకు నొక్కొద్దు అని చెప్పి ప్రజలకు తెలియపరిచేవాడు. మీరు అది తెలియపరచండి. మీరు రండి అసెంబ్లీలో మాట్లాడండి. కానీ మనం బయట ఉండి అది ప్రైవేటీకరణ, పీపీపీ విధానమా లేకపోతే అది గవర్నమెంట్ విధానమా అనేది జనాలకు అర్థం కాదు. మీరు ఎక్కడో కూర్చొని చెప్తే అర్థం కాదు, అసెంబ్లీలో కూర్చొని చెప్తే అర్థమవుతుంది, అసెంబ్లీలో పోరాడితే అర్థమవుతుంది, అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకుంటారు, ఇక్కడ ఏదో తప్పు ఉందా, లేకపోతే ఇది వెరిఫై చేయాలా, ఐఏఎస్ తప్పు చెప్పాడా, ఐపీఎస్ తప్పు చెప్పాడా, ఈజ్ వెరిఫైడ్, ఈజ్ రీఎంక్వైరీ. ఇలాంటివి ఏమైనా ఆ రోడ్లు నిజమేనా, ఆ రోడ్లు కరెక్ట్గా లేవా, మనకి ఎమ్మెల్యే కరెక్ట్గా చెప్పలేదా, అక్కడ ఎంపీ కరెక్ట్గా చెప్పలేదా, ఆ రోడ్లు నిజంగా బాగులేవా, మన టూరిజం రోడ్డు, మన టూరిజం కందులు దుర్గేష్ గారు టూరిజం మనం అక్కడ ఆగిపోయిందా, అరకు వెళ్ళే రోడ్డు బాగా గొంతులు ఉన్నాయా, అలాగే మనం చింతపల్లి పాడేరు వెళ్ళే రోడ్డు బాగలేదా, అనకాపల్లి రోడ్డు బాగలేదా, మనం ఒక షుగర్ ఫ్యాక్టరీకి జీతాలు ఇవ్వట్లేదా, అక్కడ ఇవ్వాల్సిన పేమెంట్లు ఒక రైతులకు పేమెంట్లు ఇవ్వట్లేదా. ఇవన్నీ 0 అవర్లో మన అసెంబ్లీ అనేది మన హక్కు, మన రైటు. మనం మాట్లాడి చెప్తేనే కదా అక్కడ పరిగెట్టేది కదా. మరి అవన్నీ మనం కోల్పోతున్నాం. మీకు ఓటేసిన పాపాన్ని 40% ఓటేసిన పాపానికి ప్రజలు అవన్నీ కోల్పోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు. అధికార పక్షం ఏం చెప్తుందంటే, అధికార పక్షం ఎప్పుడు కూడా బాగుందనే చెప్తుంది. ప్రతిపక్షమే కదా ఇదిగో ఇది తప్పు అని చెప్తుంటేనే కదా వచ్చేది. మరి మీ నాయకుడు ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే మీకు చెప్పాలి మీ నాయకుడిగా, ఏమండి పలానా రోడ్లు బాగాలేవు, పలానా ఏరియా బాగాలేదు, పలానా ఇది ఉంది అది ఉందని చెప్తే మీరు 0 అవర్లో మాట్లాడతారు కదా. 11 మంది 110 మందితో సమానం. మీరు ప్రతిపక్ష గొంతు ఉంది, మీకు అధికార పక్షానికి గొంతు ఉండదు, ప్రతిపక్షానికి గొంతు ఉంది, వాయిస్ ఉంది. స్పీకర్ గారు ఆటోమేటిక్గా ఇస్తారు, మీరు ఇవ్వరని కాదు, ఆటోమేటిక్గా ప్రతిపక్షం కోసం ప్రజల పక్షాన మాట్లాడడం కోసం ఇస్తారు. కనుక మీరు మాట్లాడితే బాగుంటుంది అనేది, ప్రజల కోసం బాగుంటుంది అనేది, ప్రజలు బాగుండాలని, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని, ఎప్పుడో మేము పుట్టకముందు విశాఖపట్నం అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు డెవలప్ అవ్వాలని, మనం 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా ఇప్పటికీ కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పాస్పోర్ట్ కార్యాలయాలు, ఈ రోజుకి అమెరికన్ కాన్సులేట్స్, కొన్ని కాన్సులేట్లు ఆంధ్రప్రదేశ్కి నోచుకోలేదు. అవన్నీ వచ్చే విధంగా, పరిశ్రమలు వచ్చే విధంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే విధంగా, మాకు అన్ని ఉద్యోగాలు వచ్చే విధంగా చేయమని, మాట్లాడమని రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.